యామిని, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? ఏ వాడింట్లోనే తల దించుకుని స్టాక్ వెనక్కిస్తాను అని చెప్పలేదా? అందుకే ఇప్పుడు నా ముందు తల దించాలి. అప్పుడే ఈ ఇంట్లోకి రానిస్తాను, శుభలేఖ రాయిస్తాను. యామిని, నేను చెప్పేది ఒకసారి విను. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. నా ముందు తల దించాలి. గాయపడింది నా గుండె. నీ మీద ఫిర్యాదు చేసి తప్పు చేసిందా అమ్మాయి అయితే నా మనవడెందుకు తలదించాలి? కావాలంటే ఆ అమ్మాయిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టు. క్షమాపణ అడుగుతుంది. అందుకు నేను ఒప్పుకున్నానమ్మా. తన గౌరవమే నా గౌరవం. కావాలంటే వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తాను యామిని. నాన్న, మీరెందుకు చెప్పాలి? ఎవరు చెప్పకపోతే ఈ పెళ్లి ముందుకు వెళ్ళదురా. ఇంత దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోదావా? నీ చెల్లెలకి పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటావా? క్షమాపణ చెప్పు. నేను క్షమాపణ చెప్తానండి. నేను చెప్తానంటున్నాను కదా. వద్దండి, ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నేనే సారీ చెప్తాను. నేనుండగా నీతో ఆ పని చేయనివ్వను. ఇద్దరు క్షమాపణ చెప్పాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది.